my dear students. This is Sushma of Botany Department from Sir CRR College for Women. We are learning about the fundamentals of microbes and non-vascular plants. Today our topic is Spirogyra from Unit 4. So the type study of Spirogyra includes initially the habitat. It is usually appearing as a lump of glue floating freely on stagnant water in pools and ditches. సో పూల్స్లోను డిచెస్లోను ఇది స్టాగ్నెంట్ వాటర్లో ఫ్రీగా ఫ్లో అవుతుంది కాబట్టి దీన్ని పాండ్ స్కమ్ అని కానీ పాండ్ సిల్క్ అని కానీ చెప్తున్నారు. సో దీస్ ఆర్ కామన్ నేమ్స్ ఫార్ స్పైరోగైరా. సో నెక్స్ట్ వన్ ఇంక్లూడ్ థాలస్ స్ట్రక్చర్. సో ఇక్కడ ఆల్గల్ స్ట్రక్చర్స్ అన్నీ కూడా థాలస్ అని చెప్పాం కదా. సో హౌ ఈస్ ద థాలస్? ద స్పైరోగైరా ఈస్ బ్రాంచ్, fibrous. The cell at the base of the filament is colorless due to the absence of chlorophyll and contributes to its formation. Hence it is known as hold fast cell. So Spirogyra filament మొత్తం చూస్తే దాంట్లో బ్రాంచెస్ ఉన్నాయి అండ్ ద ఫిలమెంట్ హ్యావింగ్ basal cell. ఆ basal cell పేరు ఏంటంటే హోల్డ్ ఫాస్ట్ అంటున్నాం. ఎందుకంటే దాంట్లో కలర్లెస్ ఉంటుంది అండ్ ఆల్సో absence of chlorophyll. సో కలర్లెస్ ఎందుకు ఉంది అంటే క్లోరోఫిల్ absent కాబట్టి. హోల్ ఫిలమెంట్ వచ్చేసి గ్రీన్ కలర్లో ఉంటుంది బికాస్ ఆఫ్ ద ప్రెసెన్స్ ఆఫ్ క్లోరోఫిల్. ద ప్రెసెన్స్ ఆఫ్ క్లోరోఫిల్ ఇన్ ద రిమైనింగ్ సెల్స్ హెల్ప్స్ ద గ్రీన్ టు కండక్ట్ ద ఫోటోసింథసిస్. సో గ్రీన్ కలర్ పిగ్మెంట్ ఎలా యాక్ట్ చేస్తుంది? ఫోటోసింథటిక్ యాక్టివిటీని ప్రిపేర్ చేయడానికి అంటే స్టార్చ్ ప్రిపేర్ చేయడానికి ఉపయోగపడుతుంది. ద గ్రీన్ న్యూక్లియై ఇన్ ద స్పైరోగైరా ఫిలమెంట్ ఆర్ సిలిండ్రికల్ అండ్ యూజువల్లీ లాంగర్ దాన్ ద విడ్త్. సో స్పైరోగైరా ఫిలమెంట్ కనుక తీసుకుంటే అందులో గ్రీన్ న్యూక్లియై ఉన్నాయి. అవన్నీ కూడా సిలిండ్రికల్ సెల్స్గా కనిపిస్తున్నాయి. యూజువల్గా లాంగర్ అంటే లెంగ్త్ ఎక్కువగా ఉంటుంది, విడ్త్ తక్కువగా ఉంటుంది వెన్ కంపేర్ టు ద లెంగ్త్ అనమాట. ద సెల్ వాల్ ఈస్ కంపోజ్డ్ ఆఫ్ 2 layers. సో సెల్ వాల్ కనుక చూస్తే దాంట్లో 2 layers ఉన్నాయి. ఇన్నర్ ఈస్ మేడప్ ఆఫ్ సెల్యులోస్ అండ్ అవుటర్ ఈస్ మేడప్ ఆఫ్ పెక్టిన్. ఇన్నర్ లేయర్ సెల్యులోస్తో తయారై ఉంటుంది, అవుటర్ లేయర్ వచ్చేసి పెక్టిన్తో తయారవుతుంది. పెక్టిన్ డిజాల్వ్స్ ఇన్ వాటర్ ఇన్ ద సెల్ మెంబ్రెయిన్ and becomes an adhesive, forming an adhesive coating on the cell. సో పెక్టిన్ అనేది అవుటర్ లేయర్ అని చెప్పాం కదా. ఇది పెక్టిన్ ఎందులో డిజాల్వ్ అవుతుంది? వాటర్లో డిజాల్వ్ అయ్యి ఒక అడిసివ్ సబ్స్టెన్స్ లాగా ప్రిపేర్ అవుతుంది. సో అడిసివ్ అంటే ఏంటి? ఒక జెల్లీ లైక్ అనమాట, మ్యూసిలేజినస్. సో ఎప్పుడైతే అట్లా ప్రిపేర్ అయిందో అది ఏం ఫామ్ చేస్తుంది? అడిసివ్ కోట్కి ఫామ్ చేస్తుంది సెల్కి. ద సెల్ వాల్ కంటైన్స్ సైటోప్లాజం. సో ద సెల్ వాల్ ఏముంది? సైటోప్లాజం ఉంది సెల్లో. అలాగే మిడిల్ కంటైనింగ్ ద వాక్యూల్. ఆ సెల్ లోపల సైటోప్లాజం ఉంటుంది, అలాగే వాక్యూల్ మిడిల్లో ఉంటుంది. ప్రతి సెల్లోనూ సైటోప్లాజం కనుక చూస్తే దాంట్లో 1 to 16 క్లోరోప్లాస్ట్ ఉంటున్నాయి. క్లోరోప్లాస్ట్ ఆర్ మెంట్ ఫర్ ద ప్రాసెస్ కాల్డ్ ఫోటోసింథసిస్. ఎందుకంటే వాటికి క్లోరోఫిల్ అనే పిగ్మెంట్ ఉంటుంది కాబట్టి క్లోరోప్లాస్ట్ ఫోటోసింథసిస్ని పర్ఫామ్ చేస్తున్నాయి. దీస్ ఆర్ రిబ్బన్ షేప్డ్. క్లోరోప్లాస్ట్ అన్నీ కూడా రిబ్బన్ షేప్లో ఉంటున్నాయి అలాంగ్ విత్ పైరినాయిడ్ స్ట్రక్చర్స్. ఆ పైరినాయిడ్ అనే స్ట్రక్చర్ సెంటర్లో ఉంటుంది. ద సెల్ ఆర్గనెల్స్ లైక్ గాల్జీ కాంప్లెక్స్, మైటోకాండ్రియా అండ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం ఆర్ ప్రెసెంట్ ఇన్ ద సెల్. సో క్లోరోప్లాస్ట్తో పాటుగా ఏమేమి ఉంటున్నాయి? గాల్జీ కాంప్లెక్స్ ఉంది, మైటోకాండ్రియా, ఎండోప్లాస్మిక్ రెటిక్యులం, ఇవన్నీ కూడా సెల్ ఆర్గనెల్స్ లోపలే ఉంటున్నాయి అని చెప్తున్నారు సెల్ లోపల. The pigments are chlorophyll A, B, keratin and xanthophyll. సో పిగ్మెంట్స్ ఏమేమి ఉన్నాయి? క్లోరోఫిల్ ఏ కానీ, బి కానీ, అలాగే కెరోటిన్, జాంతోఫిల్, ఇవన్నీ కూడా క్లోరోఫిల్ పిగ్మెంట్స్ ఉంటున్నాయని చెప్తున్నారు. రిజర్వ్ ఫుడ్ మెటీరియల్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్టార్చ్. సో రిజర్వ్ ఫుడ్ మెటీరియల్ కనుక చూస్తే అది స్టార్చ్ ఫామ్లో ఉంటుంది. ఇన్ సమ్ స్పీషీస్ రిప్లికేషన్ ఆఫ్ ట్రాన్స్వర్స్ వాల్స్ టేక్స్ ప్లేస్. కొన్ని స్పీషీస్లో కనుక చూస్తే రిప్లికేషన్ జరుగుతుంది. ఎక్కడ? ట్రాన్స్వర్స్ వాల్స్లో. ఆ వాల్స్లో జరిగిన రిప్లికేషన్ వల్ల ఒక సెప్టమ్ అనేది ఫామ్ అవుతుంది. సెప్టమ్ అంటే ఏంటి? 2 సెల్స్కి మధ్యలో ఒక వాల్ అనమాట, అది గోడ లాంటిది. సో దాన్ని రిప్లికేట్ సెప్టమ్ అంటున్నాం. సో హియర్ ఈజ్ అ స్పైరోగైరా ఫిలమెంట్. మనం చూసినట్లయితే ఇది మొత్తం ఫిలమెంట్ అని చెప్తాము. ఈ ఫిలమెంట్లో ఒక సెల్ని ఇక్కడ ఎన్లార్జ్ చేసి చూపించడం జరిగింది. ఈ ఎన్లార్జ్డ్ సెల్ని ఒకసారి ఎగ్జామిన్ చేయండి. సో దిస్ ఈజ్ సెల్ వాల్ అలాంగ్ విత్ ద మ్యూసిలేజినస్ షీత్. ఇది మ్యూసిలేజినస్ షీత్ అనమాట. సో ఇది సెల్ వాల్. ఈ సెల్ వాల్ 2గా డివైడ్ అయింది అన్నాం కదా. అవుటర్ మ్యూసిలేజినస్ షీత్ని ఫామ్ చేస్తుంది, ఇన్నర్ సెల్ వాల్గా మిగిలిపోయింది.
దాని కింద సెల్ వాల్ కింద ఎవరు ఉన్నారు, ప్లాస్మా మెంబ్రెయిన్ ఆర్ సెల్ మెంబ్రెయిన్ అంటున్నాం. సో సెల్ మెంబ్రెయిన్కి ఇంకా లాస్ట్ అంటే పెరిఫెరీ ఆఫ్ ద సెల్ ఎవరున్నారు, సైటోప్లాజం. ఈ సైటోప్లాజంలో ఏమేమి ఉన్నాయి, దిస్ ఇస్ క్లోరోప్లాస్ట్. ఇదంతా కూడా క్లోరోప్లాస్ట్ ఒక నెట్వర్క్ లాగా ఉంది. ఇన్ బిట్వీన్ దేర్ ఆర్ పైరినాయిడ్ లైక్ స్ట్రక్చర్స్, వీటిని పైరినాయిడ్స్ అంటున్నాం. దేర్ ఆర్ లార్జ్ వాక్యూల్ ఇన్ ద సెంటర్, ఇదంతా కూడా వాక్యూల్ అని చెప్తున్నాం. ఇన్ బిట్వీన్ దర్ ఈజ్ ఎ న్యూక్లియస్. సో న్యూక్లియస్ ఉంది. అలాగే ఇవన్నీ కూడా రిబ్బన్ షేప్డ్ అని చెప్పుకున్నాం కదా, క్లోరోప్లాస్ట్ అన్నీ కూడా రిబ్బన్ షేప్డ్. నెక్స్ట్ దీస్ ఆర్ సైటోప్లాస్మిక్ స్ట్రాండ్స్. ఎందుకు సైటోప్లాస్మిక్ స్ట్రాండ్స్, ప్లాస్మా మెంబ్రెయిన్ నుంచి న్యూక్లియస్కి అటాచ్ చేయడానికి ఈ సైటోప్లాస్మిక్ స్ట్రాండ్స్ ఉపయోగపడుతున్నాయి. సో దిస్ ఈజ్ ద హోల్ సెల్ ఆఫ్ స్పైరోగైరా ఫిలమెంట్. ఈ ఫిలమెంట్లో ఒక్కొక్క సెల్ ఇలా ఉంటుందని ఎగ్జామిన్ చేసి చెప్తున్నాం. నెక్స్ట్ హౌ ద రిప్రొడక్షన్ టేక్స్ ప్లేస్ ఇన్ స్పైరోగైరా. దీంట్లో 3 టైప్స్ ఆఫ్ రిప్రొడక్షన్ చూస్తున్నాము, వెజిటేటివ్, ఎసెక్షువల్ అండ్ సెక్షువల్ రిప్రొడక్షన్. సో వెజిటేటివ్ అంటే ఏంటి, ద వెజిటేటివ్ పార్ట్స్ కనుక రిప్రొడక్టివ్ పార్ట్స్గా యాక్ట్ చేస్తే వాటిని వెజిటేటివ్ రిప్రొడక్షన్ అంటున్నాం. సో ఇక్కడ తీసుకుంటే కనుక బ్రేక్ డౌన్ ఆఫ్ ఫిలమెంట్స్, దీన్ని వెజిటేటివ్ రిప్రొడక్షన్ అన్నాం. ఈ ఫిలమెంట్స్ ఎప్పుడైనా స్మాల్ పీసెస్గా బ్రేక్ అయితే ఆ బ్రేక్ అయిన పీసెస్ అన్నీ కూడా మళ్ళీ న్యూ ఫిలమెంట్గా యాక్ట్ చేస్తాయి. లాటర్ దే యాక్ట్ యాజ్ ఎ న్యూ ఫిలమెంట్ ఆర్ న్యూ ప్లాంట్, దాన్ని వెజిటేటివ్ రిప్రొడక్షన్ అంటున్నాం. ఏసెక్షువల్ రిప్రొడక్షన్లో తీసుకుంటే దేర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ రిప్రొడక్షన్ స్పోర్స్. దోస్ ఆర్ ఏకైనెట్స్ అండ్ అప్లనోస్పోర్స్. ఏకైనెట్స్ అంటే ఏంటి, అండర్ అడ్వర్స్ కండిషన్స్ ద షీత్ ఆఫ్ ద సెల్ బికమ్స్ థిక్ లైక్ రెస్టింగ్ స్పోర్స్. సో కొన్ని అన్ఫేవరబుల్ కండిషన్స్ ఉంటున్నాయి, వాటిని అడ్వర్స్ కండిషన్స్ అంటున్నారు. అప్పుడు ఏమవుతుంది, సెల్ చుట్టూ కూడా ఒక షీత్ లాంటి సబ్స్టెన్స్ ఫామ్ అవుతుంది. ఆ షీత్ ఎలా ఉంటుంది, చాలా థిక్గా ఉండి ఈ స్పోర్ అంతా కూడా రెస్టింగ్ స్పోర్ అంటాం అనమాట. ఎప్పటి వరకు, టిల్ ద ఫేవరబుల్ కండిషన్ అరైజెస్. సో ఎప్పుడైతే ఫేవరబుల్ కండిషన్ వస్తుందో ఈచ్ యూనిట్ జర్మినేట్స్ టు ఫార్మ్ ఏ న్యూ ఫిలమెంట్. ఒక్కొక్క యూనిట్ కూడా న్యూ ఫిలమెంట్ని ఫామ్ చేయడానికి జర్మినేట్ అవుతూ ఉంటుంది, దాన్ని ఏకైనెట్స్ అంటున్నాం. నెక్స్ట్ అప్లనోస్పోర్స్. అడ్వర్స్ కండిషన్స్ అప్పుడు దే అక్కర్ ద ప్రోటోప్లాస్ట్ ఆఫ్ ద సెల్ కాంట్రాక్ట్స్ అండ్ బికమ్ థిక్ అండ్ షీత్ అరౌండ్ ఇట్. సో ప్రోటోప్లాస్ట్ అనేది సెల్ కాంట్రాక్ట్ అవ్వటం వల్ల ప్రోటోప్లాస్ట్ లోపల ఉన్నదంతా కూడా ఒక థిక్ అండ్ షీత్ ఫామ్ చేసుకుంటుంది దాని చుట్టూ. అది కూడా ఎలా ఉంటుంది, ఇన్ దిస్ సెల్ ఇట్ అపియర్స్ యాజ్ ఎ స్పోర్ వితౌట్ ఫ్లాజిల్లా. ఎందుకంటే ఆల్రెడీ మనం ఇనీషియల్గా జనరల్ క్యారెక్టర్స్లో చెప్పుకున్నప్పుడు చెప్పాం ఏంటి, జూ స్పోర్స్ ఆర్ విత్ ఫ్లాజిల్లా, అప్లనోస్పోర్స్ ఆర్ వితౌట్ ఫ్లాజిల్లా అని చెప్పాం. సో అప్లనోస్పోర్స్ అన్నీ కూడా థిక్ అండ్ షీట్ని ఫామ్ చేసుకుంటుంది, బట్ దే ఆర్ వితౌట్ ఫ్లాజిల్లా. ఎప్పుడైతే ఫేవరబుల్ కండిషన్స్ అరైజ్ అవుతాయో ఈ థిక్ అండ్ మ్యాంటిల్ అంతా కూడా డిజాల్వ్ అయిపోతుంది. ఎప్పుడైతే పైన ఉన్న మ్యాంటిల్ చాలా థిక్ అండ్గా ఉందో అది ఫేవరబుల్ కండిషన్ వచ్చినప్పుడు డిజాల్వ్ అయిపోయి అప్లనోస్పోర్ జర్మినేట్ అవుతుంది. జర్మినేట్ అవటం ద్వారా న్యూ ప్లాంట్ అనేది ఫామ్ అవుతుంది, దట్ ఈస్ కాల్డ్ అప్లనోస్పోర్. నెక్స్ట్ సెక్షువల్ రిప్రొడక్షన్. దీంట్లో ఒక మెథడ్ ఉంది, దాని పేరు కాంజుగేషన్ అంటున్నాం. సో కాంజుగేషన్లో మళ్ళీ 2 టైప్స్ ఉన్నాయి, స్కాలరీఫార్మ్ కాంజుగేషన్. సో ఫస్ట్ వన్ స్కాలరీఫార్మ్ కాంజుగేషన్లో 2 స్ట్రాండ్స్ ఉంటున్నాయి, అంటే మేల్ అండ్ ఫీమేల్ ఫిలమెంట్స్ అని చెప్తున్నాం. మేల్ని మైనస్ గాను ఫీమేల్ని ప్లస్ స్ట్రాండ్ గాను మనం ఇక్కడ ఫామ్ చేసుకుంటున్నాము. సో దీస్ ఇస్ కాల్డ్ డయోఈషియస్ కాంజుగేషన్ అంటున్నాం. సో డయోఈషియస్ అని ఎందుకు అంటున్నాం అంటే బోత్ ద ఫిలమెంట్స్ ఆర్ నాట్ సిమిలర్. సో ఒకటి ప్లస్ స్ట్రెయిన్ గాను ఇంకొకటి మైనస్ స్ట్రెయిన్ గాను మనం ఇక్కడ డ్యూ టు అవర్ ల్యాక్ ఆఫ్ అండర్స్టాండింగ్, సో మనం అండర్స్టాండ్ చేసుకోవడానికి మాత్రమే 2 స్ట్రాండ్స్కి నేమింగ్ ఇవ్వడం జరిగింది. ద సెల్స్ ఇన్ ద మేల్ ఫిలమెంట్ ఫార్మ్ లాటరల్ ప్రొట్రూషన్స్ టువర్డ్స్ ద ఫీమేల్ ఫిలమెంట్. సో మేల్ ఫిలమెంట్ నుంచి కొన్ని లాటరల్ ప్రొట్రూషన్స్ అరైజ్ అవుతున్నాయి. ఆ అవుట్ గ్రోత్స్ అనేవి ఎక్కడి వరకు వస్తున్నాయి, ఫీమేల్ ఫిలమెంట్ దాకా వస్తున్నాయి. ఈ ఫీమేల్ ఫిలమెంట్ దగ్గర కూడా కొన్ని స్టిమ్యులేషన్స్ యాక్టివేట్ అయ్యి అక్కడ కూడా కొన్ని ప్రొట్రూషన్స్ ఫామ్ అవడానికి స్టార్ట్ చేస్తుంది. సో ఇనీషియల్గా మేల్ ఫిలమెంట్, నెక్స్ట్ ఫీమేల్ ఫిలమెంట్ రెండు కూడా అవుట్ గ్రోత్స్ని ఫామ్ చేస్తున్నాయి. సో దీస్ అవుట్ గ్రోత్స్ గ్రో టువర్డ్స్ ఈచ్ అదర్ అండ్ కమ్ ఇన్ కాంటాక్ట్ విత్ దేర్ ఎపిసెస్. ఎపిసెస్ అంటే ఏంటి, ఎపికల్ పార్ట్ అనమాట.
సో ఎప్పుడైతే ఆ అవుట్ గ్రోత్స్ వచ్చినాయో వాటి యొక్క ఎపికల్ పార్ట్ నుంచి రెండు కాంటాక్ట్ అవుతాయి. ఆ కాంటాక్ట్ ఎప్పుడైతే అయిందో దెర్ ఇస్ ఏ షార్ట్ ట్రాన్స్వర్స్ కాంజుగేషన్ ట్యూబ్. రెండు కాంటాక్ట్ అయిన ప్లేస్లో ఒక కాంజుగేషన్ ట్యూబ్ని ఫామ్ చేసుకుంటుంది. సో ఈ కాంజుగేషన్ ట్యూబ్ ఎలా కనిపిస్తుందంటే ఆల్ ద సెల్స్ ఎపియర్ యాజ్ ఎ ల్యాడర్. ల్యాడర్ అంటే ఏంటి? నిచ్చెన. సో ఒక నిచ్చెన లాగా ఫామ్ చేసుకుంది. అందుకే దీనికి నేమ్ ఏమి ఇచ్చారు? స్కాలరీఫార్మ్ కాంజుగేషన్ అన్నారు, ఎందుకంటే ల్యాడర్ లాగా కనిపిస్తుంది కాబట్టి. సో దీస్ ఆర్ సెల్స్ బిహేవ్ యాజ్ ఎ గెమటాంజియా. ఈ సెల్స్ అన్నీ కూడా ఎలా బిహేవ్ చేస్తున్నాయి? గెమటాంజియా లాగా బిహేవ్ చేస్తున్నాయి. ఎందుకని? బికాస్ దే ఆర్ హ్యావింగ్ ద గ్యామెట్స్. లోపల గ్యామెట్స్ ఉన్నాయి కాబట్టి గెమటాంజియా లాగా బిహేవ్ చేస్తున్నాయి. ఏ సెల్ ఇన్ విచ్ గ్యామెట్ ఈస్ ఫార్మ్డ్ నోన్ యాజ్ గెమటాంజియం. The protoplast of each cell is called gametangium that transforms into a gamete. So gametangium ప్రతిదీ కూడా గ్యామెట్ని ఫామ్ చేయడానికి ట్రై చేస్తుంది. ఈ గ్యామెట్స్ ఎలా ఉన్నాయి? నాన్ మొటైల్. నాన్ మొటైల్ అంటే ఏంటి? దానికి ఫ్లాజిల్లా లేవు, ఏం లేవు, కాబట్టి మొటైల్ ఆర్గాన్స్ లేవు కాబట్టి నాన్ మొటైల్ అంటున్నాం. కానీ ఏం చూపిస్తుంది? ఇట్ షోస్ అమీబాయిడ్ మూమెంట్. మనకి అమీబాయిడ్ మూమెంట్ అంటే తెలుసు కదా. సో సూడోపోడియా లాంటి స్ట్రక్చర్స్ అవి అరేజ్ అయ్యి ఒక చోట నుంచి ఇంకో ప్లేస్కి వెళ్తూ ఉంటాయి. దాన్ని అమీబాయిడ్ మూమెంట్ అంటున్నాం. సో గ్యామెట్స్ ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ప్లస్ స్ట్రెయిన్ నుంచి మూవ్ అయ్యి మైనస్ స్ట్రెయిన్లోకి కాంజుగేషన్ ట్యూబ్ ద్వారా వెళ్తున్నాయి. సో ఇప్పుడు ప్లస్ స్ట్రెయిన్ గ్యామెట్ ఫ్యూజ్ అయ్యి మైనస్ స్ట్రెయిన్లోకి ఒక డిప్లాయిడ్ జైగోట్ని ఫామ్ చేస్తుంది. దాన్నే మనం ఏమంటున్నాం అంటే జైగోస్పోర్ అని కూడా అంటున్నాం. సో ద జైగోస్పోర్స్ ఆర్ ఫార్మ్డ్ ఓన్లీ ఇన్ ద మైనస్ స్ట్రెయిన్ ఫిలమెంట్. దీన్ని ఈ ఫ్యూజన్కి ఒక పేరు పెట్టడం జరిగింది. దాన్ని ఫిజియోలాజికల్ అనైసోగమీ అంటున్నాం. ఈ ఫిజియోలాజికల్ అనైసోగమీ రెండు డిఫరెంట్ స్ట్రెయిన్స్లో జరుగుతుంది కాబట్టి అనైసో అన్నాం. ఐసో అంటే సిమిలర్, అనైసో అంటే డిఫరెంట్. కానీ ఇవి మార్ఫలాజికల్గా సిమిలర్గా అయినా కూడా డిఫరెంట్ ఫిలమెంట్స్ కాబట్టి ఫిజియోలాజికల్ అనైసోగమీ అంటున్నాం. సో కొన్ని స్పీషీస్లో కనుక చూస్తే ద గ్యామెట్స్ ఫ్రమ్ బోత్ ద ఫిలమెంట్స్ మూవ్ ఇన్ టు కాంజుగేషన్ ట్యూబ్ అండ్ ఫ్యూజ్ టు ఫార్మ్ ఏ జైగోస్పోర్ ఇన్ ద కాంజుగేషన్ ట్యూబ్. యాక్చువల్గా అయితే మైనస్ స్ట్రెయిన్ ఫిలమెంట్లో జైగోస్పోర్ని ఫామ్ చేయాలి, కానీ కొన్ని స్పీషీస్లో కాంజుగేషన్ ట్యూబ్లోనే ఫామ్ చేసేస్తుంది. దాన్ని ఏమంటున్నాం అంటే సచ్ ఎ గ్యామెటిక్ ఫ్యూజన్ ఈస్ కాల్డ్ ఐసోగమీ. అంటే సిమిలర్గా ఉన్నాయి, సిమిలర్ ఫ్యూజన్ అనమాట, సిమిలర్ ఫిలమెంట్స్. సో ఇక్కడ కనుక చూస్తే దిస్ ఈజ్ ద కాంజుగేషన్ ట్యూబ్. ఇవన్నీ చూడండి ఒకసారి. సెల్స్ అన్నీ ఎపియర్ అయ్యేటప్పుడు ఎలా కనిపిస్తుంది? ఒక ల్యాడర్ అంటే నిచ్చెనలాగా. ఇది నిచ్చెనలాగా ఉంది కదా. అంటే ఇవన్నీ కూడా ప్లస్ స్ట్రెయిన్స్, ఇవి మైనస్ స్ట్రెయిన్స్ అనుకుంటే మైనస్ స్ట్రెయిన్లో మాత్రమే జైగోస్పోర్ ఆర్ డిప్లాయిడ్ జైగోట్ అనేది ఫామ్ అవటం జరిగింది. సో ఇక్కడ ఈ ఫిలమెంట్ నుంచి నెక్స్ట్ ఫిలమెంట్కి ఇది గ్యామెట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. సో ట్రాన్స్ఫర్ అయ్యే ప్లేస్ని ఏమన్నాము? కాంజుగేషన్ ట్యూబ్ అన్నాం. ఓకే, క్లియర్? సో ఇక్కడ ఒకసారి చూడండి, ఇవన్నీ కూడా ల్యాడర్ లాగా. సో దీస్ ఆర్ టూ ప్రొట్రూషన్స్ దట్ అరైజెస్ ఫ్రమ్ ద మేల్ అండ్ ఫీమేల్ ఫిలమెంట్స్. సో ఈ టూ ఫిలమెంట్స్ నుంచి వచ్చినవి రెండు ఎక్కడైతే మెర్జ్ అయినాయో అక్కడ కాంజుగేషన్ ట్యూబ్ని ఫామ్ చేసుకుంటుంది. ఈ ట్యూబ్స్ అన్నీ వరుసగా చూస్తే ఒక నిచ్చెనలాగా కనిపిస్తున్నాయి. ఇక్కడ నుంచి ఫైనల్గా మైనస్ స్ట్రెయిన్లో జైగోస్పోర్ ఫామ్ అయింది. ఈ జైగోస్పోర్ నుంచి నెక్స్ట్ జర్మినేషన్ ఆఫ్ జైగోస్పోర్ చూస్తే ఫస్ట్ మియాసిస్ జరుగుతుంది. మియాసిస్ జరిగితే 4 సెల్స్ వస్తున్నాయి, 3 డీజనరేటెడ్, ఒక్క సెల్ మాత్రమే మిగులుతుంది. ఫంక్షనల్ న్యూక్లియై అంటున్నాము. ఆ ఫంక్షనల్ న్యూక్లియస్ ఏదైతే మిగిలిందో అది జర్మినేట్ అవ్వటం వల్ల న్యూ ఫిలమెంట్ని ఇస్తుంది. దాన్నే న్యూ ప్లాంట్ అని కూడా చెప్తున్నాం. సో దట్ ఈస్ ఎ స్కాలరీఫార్మ్ కాంజుగేషన్ ఇన్ స్పైరోగైరా. సో నెక్స్ట్ lateral conjugation చూద్దాం. ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ మోనోయిషియస్ బికాస్ ఇట్ టేక్స్ ప్లేస్ బిట్వీన్ ద సెల్స్ ఆఫ్ ద సేమ్ ఫిలమెంట్. సో ఒకే ఫిలమెంట్లో జరుగుతుంది కాబట్టి మోనోయిషియస్ అంటున్నాము. ఓకే, సో దీంట్లో మళ్ళీ 2 టైప్స్ ఆఫ్ కాంజుగేషన్స్ ఉన్నాయి లాటరల్ కాంజుగేషన్లో. డైరెక్ట్ లాటరల్, ఇండైరెక్ట్ లాటరల్. సో లాటరల్ కాంజుగేషన్లో డైరెక్ట్ అనేది ఎవరు ఇన్వెంట్ చేశారు అంటే ఎంఓపి అయ్యంగార్. ఎంఓపి అయ్యంగార్ ఎందులో రికగ్నైజ్ చేయడం జరిగింది? స్పైరోగైరా జోగెన్సిస్. ఈ టేక్స్ ప్లేస్ బిట్వీన్ 2 అడ్జసెంట్ సెల్స్ ఆఫ్ ద సేమ్ ఫిలమెంట్. సో ఒక్క ఫిలమెంట్లోనే పక్కన ఉన్న సెల్స్ మధ్యలో కనుక కాంజుగేషన్ జరిగితే దాన్ని డైరెక్ట్ లాటరల్ కాంజుగేషన్ అంటున్నాము. ద ప్రోటోప్లాస్ట్ ఆఫ్ ద 2 సెల్స్ ట్రాన్స్ఫార్మ్ ఇంటూ గ్యామెట్స్.
సో ప్రోటోప్లాస్ట్ పక్క పక్కన ఉన్న సెల్స్లో ఉన్నవి గ్యామెట్స్ ఒక దగ్గర నుంచి ఇంకొక సెల్కి ట్రాన్స్ఫార్మ్ అవ్వడం జరుగుతుంది. ట్రాన్స్ఫర్ జరుగుతుంది. ఏ స్మాల్ పోర్ ఈజ్ ఫార్మ్డ్ ఇన్ ద సెప్టమ్ ప్రెసెంట్ బిట్వీన్ ద టూ సెల్స్. సో రెండు సెల్స్కి మధ్యలో ఉన్న వాల్ దగ్గర ఒక స్మాల్ పోర్ అనేది ఫామ్ అవుతుంది. ఆ పోర్ దగ్గర నుంచి గ్యామెట్ అప్పర్ సెల్ నుంచి లోవర్ సెల్కి మూవ్ అవ్వడం జరుగుతుంది. సో నెక్స్ట్ ఫ్యూజన్ ఆఫ్ ద టూ గ్యామెట్స్ రిజల్ట్స్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ డిప్లాయిడ్ జైగోస్పోర్. సో ఇక్కడ చూడండి, ఇది కాంజుగేషన్ కెనాల్స్ ఫార్మింగ్ బిట్వీన్ ద టూ అడ్జసెంట్ సెల్స్. ఈ సెల్ నుంచి ఈ కింద సెల్కి ఎలాగ కాంజుగేషన్ ట్యూబ్ వస్తుంది. సో ఈ గ్యామెట్ కిందకి ట్రాన్స్ఫర్ అయింది. కిందకి ట్రాన్స్ఫర్ అవటం వల్ల కంప్లీట్గా ఇదిగో ఈ థర్డ్ డయాగ్రామ్లో చూస్తే కనుక ఇక్కడ జైగోస్పోర్ అనేది ఫామ్ అయిపోయింది. సో ఇక్కడ కూడా చూడండి, ఇది బయటికి ప్రొట్రూషన్ వచ్చింది అంటే అవుట్ గ్రోత్స్, కానీ ఇక్కడ లోపలే ఫామ్ అయింది అంటే విత్ ఇన్ ద సెల్ దెర్ ఈస్ అ స్మాల్ పోర్ ఫార్మ్డ్ ఇన్ బిట్వీన్. దానివల్ల లోపలే జరిగి ఈ గ్యామెట్ ఫ్యూజన్ అనేది జరిగింది. గ్యామెట్ ఫ్యూజన్ ఎప్పుడైతే వచ్చిందో ఇక్కడ జైగోట్స్ ఫామ్ అయిపోయినాయి. ఓకే, there is indirect lateral conjugation. This is a chain conjugation and was recognized in Spirogyra affinis. అక్కడ జోగెన్సిస్, ఇక్కడ ఇండైరెక్ట్ ఎప్పుడు చూసామంటే స్పైరోగైరా ఎఫినిస్ అనే స్పీషీస్లో చూడటం జరిగింది. టూ papillae like outgrowths are formed on either side of the septum. They grow nearer and meet at the point where the intervening walls dissolve. A conjugation tube is formed connecting the two cells. The gamete from one cell moves into the other and fuse with the other gamete. Hence a diploid zygospore is formed. So ఇక్కడ చూసాం కదా, ఇది డైరెక్ట్ కాంజుగేషన్. ఈ మూడు సెల్స్ కూడా డైరెక్ట్ కాంజుగేషన్. ఇది ఇండైరెక్ట్ కాంజుగేషన్, ఎందుకంటే అవుట్ గ్రోత్స్ బయటికి ఫామ్ అయిందనమాట. దాన్ని ఇండైరెక్ట్ లాటరల్ కాంజుగేషన్ అంటున్నాం. నెక్స్ట్, రేర్లీ స్కాలరీఫార్మ్ అండ్ లాటరల్ కాంజుగేషన్ మే టేక్స్ ప్లేస్ ఇన్ ద సేమ్ ఫిలమెంట్. ఒకే ఫిలమెంట్లో గనక జరిగితే అది స్కాలరీఫార్మ్ కానీ లాటరల్ కానీ జరుగుతాయి. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే స్పైరోగైరా గ్రేషియానా చెప్తున్నాం. ఆల్ ద స్పీషీస్ ఆఫ్ స్పైరోగైరా విచ్ షో లాటరల్ కాంజుగేషన్ ఆర్ ఫిజియోలాజికల్లీ అనైసోగామస్. సో ఇందాక చెప్పుకున్నాం మనం, అనైసో అంటే డిఫరెంట్ సెల్స్లో కనుక అంటే ప్లస్ అండ్ మైనస్ స్ట్రెయిన్స్ తీసుకున్నాము, ఫ్యూజన్ జరిగితే దాన్ని ఫిజియోలాజికల్ అనైసోగమీ అని చెప్పాం. నెక్స్ట్ జైగోస్పోర్ ఎట్లా ఫామ్ అవుతుంది? దిస్ ఈజ్ లిబరేటెడ్ ఇన్ టు ద వాటర్ బై ద డిసల్యూషన్ ఆఫ్ వాల్స్ ఆఫ్ ద ఫిలమెంట్. సో జైగోట్ విత్ ఇన్ ద సెల్ ఫామ్ అయింది కదా, అది లిబరేట్ అవ్వాలి. ఎందులోకి లిబరేట్ అవుతుంది? ఇట్ ఈస్ లిబరేటెడ్ ఇన్ టు ద వాటర్. ఎలాగా? బై ద డిసల్యూషన్ ఆఫ్ ద వాల్స్ ఆఫ్ ద ఫిలమెంట్. ఆ ఫిలమెంట్ పైన వాల్స్ ఫామ్ అయినాయి కదా, థిక్ అండ్ వాల్స్, అవన్నీ కూడా డిజాల్వ్ అయిపోతాయి. ఈచ్ జైగోస్పోర్ కన్సిస్ట్ ఆఫ్ 3 లేయర్డ్ థిక్ వాల్. ఒక్కొక్క జైగోస్పోర్ తీసుకుంటే దానిపైన 3 లేయర్డ్ థిక్ వాల్ అనేది కనిపిస్తుంది. ఇట్ పొజెస్ ఎ సింగిల్ డిప్లాయిడ్ న్యూక్లియస్. ఒక న్యూక్లియస్ ఉంది, అలాగే రిజర్వ్ ఫుడ్ మెటీరియల్ ఉంది. ఆ రిజర్వ్ ఫుడ్ ఎలా ఉందంట? ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఆయిల్ అండ్ స్టార్చ్. ఓకే, దిస్ ఈస్ ద ఓన్లీ డిప్లాయిడ్ సెల్ ఇన్ ద లైఫ్ సైకిల్. The zygospore undergoes a resting stage during the unfavorable condition. సో ఈ జైగోస్పోర్ అనేది ఇమీడియట్గా జర్మినేట్ అవ్వట్లేదు. ఇట్ అండర్గోస్ ఏ రెస్టింగ్ పీరియడ్ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం. ఎందుకని? అన్ఫేవరబుల్ కండిషన్ కాబట్టి. టిల్ ద ఫేవరబుల్ కండిషన్ అరైజెస్. ఎప్పుడైతే ఫేవరబుల్ కండిషన్ వచ్చిందో అది జైగోస్పోర్ అనేది జర్మినేషన్ స్టార్ట్ అవుతుంది. సో జర్మినేషన్ అనేది ఇందాక చెప్పుకున్నాం కదా, డిప్లాయిడ్ న్యూక్లియస్ ఫస్ట్ మియాసిస్ జరుగుతుంది. మియాసిస్ జరగటం వల్ల 4 హ్యాప్లాయిడ్ న్యూక్లియే వస్తాయి. సో ఇందాక డిప్లాయిడ్ అన్నాం, అది 2x కండిషన్లో ఉంది. హ్యాప్లాయిడ్ అనేది 1x కండిషన్లో ఉంటుంది. సో ఇందులో 4 న్యూక్లియై ఫామ్ అయినా కూడా 3 డీజనరేట్ అయిపోతాయి. ఒక్క ఫంక్షనల్ న్యూక్లియస్ మాత్రం జనరేట్ అవుతుంది. దానికి ఫస్ట్ 2 లేయర్స్ ఫామ్ అవుతాయి. అవుటర్ లేయర్ పెక్టిన్, ఇన్నర్ లేయర్ అవుటర్ అండ్ ఇన్నర్ లేయర్స్ కైటిన్ అండ్ పెక్టిన్తో ఫామ్ అవుతాయి. అండ్ దానికి లోపల ఇంకొక ఇన్నర్ లేయర్ ఉంటుంది, దాన్ని సెల్యులోస్ లేయర్ అంటున్నాం. సో అవుటర్ లేయర్స్ కైటిన్ అండ్ పెక్టిన్ ఉంటే ఇన్నర్ లేయర్లో సెల్యులోస్ అనేది ఫామ్ అవుతుంది. ఇట్ ఫార్మ్స్ ఏ జర్మ్ ట్యూబ్. ఒక జర్మ్ ట్యూబ్ని ఫామ్ చేసుకుంటుంది. దస్ ద ఫంక్షనల్ హ్యాప్లాయిడ్ న్యూక్లియస్ అండ్ సైటోప్లాజం ఎంటర్ ఇన్ టు ద జర్మ్ ట్యూబ్. సో ఆ జర్మ్ ట్యూబ్ ద్వారా న్యూక్లియస్ సైటోప్లాజం ఎంటర్ అయిపోతున్నాయి. The first transverse division in the germ tube differentiates a basal colorless holdfast and an upper green cell. సో ఇందులో ఫస్ట్ డివిజన్ జరుగుతుంది, అది ట్రాన్స్వర్స్ డివిజన్. ఆ ట్రాన్స్వర్స్ డివిజన్ జరగటం వల్ల పైన ఉన్న సెల్ని మనం అప్పర్ గ్రీన్ సెల్ అని,
కింద ఉన్న సెల్ని బ్యాసల్ కలర్లెస్ హోల్డ్ ఫాస్ట్ సెల్ అని చెప్తున్నాం. ఆ హోల్డ్ ఫాస్ట్ అనేది ఏంటి, మనం కలర్లెస్ విచ్ డస్ నాట్ పెర్ఫార్మ్ ఫోటోసింథసిస్ అని చెప్పుకుంటున్నాం. అప్పర్ సెల్ అయితే దాంట్లో క్లోరోప్లాస్ట్ ఉంటుంది కాబట్టి గ్రీన్ కలర్ సెల్ అంటున్నాం. నెక్స్ట్, రిపీటెడ్ ట్రాన్స్వర్స్ డివిజన్స్ జరగడం ద్వారా ఒక స్పైరోగైరా ఫిలమెంట్ అనేది ఫామ్ అవుతుంది. సో దస్ ఇన్ ద లైఫ్ హిస్టరీ ఆఫ్ స్పైరోగైరా ఏ హ్యాప్లాయిడ్ ఫిలమెంటస్ స్టేజ్ ఆల్టర్నేట్స్ విత్ ద డిప్లాయిడ్ యూనిసెల్యులార్ జైగోస్పోర్. సో యాక్చువల్గా అది హ్యాప్లాయిడ్ స్టేజ్లోనే ఉంది, ఫిలమెంటస్ స్టేజ్ అంతా కూడా. ఒక జైగోస్పోర్ స్టేజ్ మాత్రమే డిప్లాయిడ్ కండిషన్లో ఉంది. కాబట్టి ఈ లైఫ్ సైకిల్ని హ్యాప్లాంటిక్ లైఫ్ సైకిల్ అంటున్నాం. ఓకే, హ్యాప్లాయిడ్ స్టేజెసే మొత్తం ఉన్నాయి, ఒక్క జైగోట్ స్టేజ్ మాత్రమే డిప్లాయిడ్లో ఉంటుంది. నెక్స్ట్, పార్థినోజెనసిస్. ద గ్యామెట్స్ మే డెవలప్ ఇంటూ థిక్ వాల్డ్ పార్థినోస్పోర్స్ ఆర్ ఏజైగోస్పోర్స్. సో వీటిని ఎందుకు ఏజైగోస్పోర్స్ అంటున్నాం అంటే వితౌట్ ఫర్టిలైజేషన్ జరుగుతుంది. ఇది ఎందులో కనిపిస్తుంది, స్పైరోగైరా మిరాబిలిస్లో కనిపిస్తుంది. దీస్ స్పోర్స్ జర్మినేట్ అండ్ ఫార్మ్ ఏ ఫిలమెంట్ ఆర్ వితౌట్ అండర్గోయింగ్ మియాసిస్. ఇందులో ఫర్టిలైజేషన్ జరగదు, మియాసిస్ కూడా జరగదు, కానీ స్పోర్స్ మాత్రం జర్మినేట్ అవుతాయి. దాన్ని ఏజైగోస్పోర్స్ అంటున్నాం. సో ఇక్కడ లైఫ్ సైకిల్ ఆఫ్ స్పైరోగైరా కనుక చూస్తే ఒకసారి జైగోస్పోర్. సో దిస్ ఈజ్ ద స్పైరోగైరా. ఏసెక్షువల్ రిప్రొడక్షన్ ఎలా జరుగుతుందంటే ఏకైనెట్స్ ద్వారా కానీ ఎప్లనోస్పోర్స్ ద్వారా కానీ. అదే స్పైరోగైరా నుంచి సెక్షువల్ రిప్రొడక్షన్ చూస్తే మేల్ అండ్ ఫీమేల్ గ్యామెటాంజియం విచ్ గివ్స్ మేల్ అండ్ ఫీమేల్ గ్యామెట్స్ విచ్ ఆర్ హ్యాప్లాయిడ్. నెక్స్ట్, ఫర్టిలైజేషన్ టేక్స్ ప్లేస్ that results in the zygospore or diploid zygote which latter undergoes meiosis, and after meiosis there are 4 functional nuclei, among them 3 degenerated and 1 functional nucleus is germinated to form a Spirogyra filament. సో ఇక్కడ చూడండి, ఈ ఫిలమెంట్స్ అన్నీ కూడా స్కాలరిఫార్మ్ కాంజుగేషన్లో ఇంక్లూడ్ అవుతున్నాయి. అలాగే కాంజుగేటెడ్ ఫిలమెంట్స్ అన్నీ కూడా న్యూ ఫిలమెంట్స్ని ఇవ్వటానికి స్టార్ట్ చేస్తున్నాయి, వాటి యొక్క germination. So this is called germination of zygospore. So here we are knowing about the Spirogyra, that is how the filament arises, and there is a hold fast cell at the basal position. How they reproduces, vegetative reproduction, asexual reproduction, that is by akinets and eplanospores. Sexual reproduction by scalariform conjugation, lateral conjugation, that is including direct and indirect. Finally the germination of zygospore. Okay, so that is about Spirogyra. We will meet in the next video. Thank you all of you.